వాడికందరిలా డాన్స్ వేయాలి అనిపిస్తుంది. కాని అందరూ ఏమనుకుంటారో అని దూరం నుంచే చూస్తూ ఉండిపోతాడు. వాడికి ఫ్రెండ్స్తో తిరగాలి అనిపిస్తుంది. కాని వెళ్తే ఎలా ఉంటుందో అని ఆగిపోతాడు. వాడికి తనకిష్టమైన అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, మాట్లాడాలి అనిపిస్తుంది. కాని ఆమె వెంటనే రిజెక్ట్ చేస్తుందేమో అని చెయ్యడు. అందరితో కలవాలి అనిపిస్తుంది. కాని అలా ఎలా ఉండాలో మర్చిపోయాడు. వాడు ఎప్పుడూ ఇలా ఉండేవాడు కాదు. చిన్నప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నా వాడే కనిపించేవాడు, వినిపించేవాడు. ఆటలంటే ముందుండేవాడు. అందర్నీ వాడే పిలిచి మరీ తిరిగేవాడు. కాని పిల్లాడెక్కడ చదువు పక్కన పెడతాడో అన్నవాడి అమ్మానాన్నల భయం వాడి జీవితాన్ని శాపంగా మార్చింది. బయట తిరగనివ్వకుండా ఇంట్లోనే ఉంచేశారు. ఫ్రెండ్స్తో తిరగకుండా స్కూల్ తర్వాత ట్యూషన్లో పెట్టేశారు. వాడు తిరగకుండా టీవీ చూడమని చెప్పారు. బోర్ కొట్టకుండా బుక్స్ చదివించారు. మెల్లమెల్లగా తనలో ఉన్న ఆ చిన్న పిల్లాడిని చంపేశారు. దీంట్లో వెటకారం ఏమిటంటే ఇప్పుడు వాడు బయట అందరితో కలిసి తిరగకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నాడు అని వాడి అమ్మానాన్నలే అంటున్నారు. రెక్కలు కోసేసి పక్షిని ఎగరమన్నట్టు.